అందరికీ నమస్తే అండి. 'శ్రీతేజ్' మీ అందరికీ గుర్తుండే ఉంటాడు. గత సంవత్సరం 'పుష్ప 2' ప్రీమియర్ షోకి వారి ఫ్యామిలీతో పాటు వెళ్లి తన తల్లి రేవతి గారు అప్పటికప్పుడే ఆ తొక్కిసలాటలో మరణించడం జరిగింది. అలాగే 'శ్రీతేజ్' ఇప్పటి వరకు కూడా తన ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నాడు. ఒక 20% కూడా తను రికవరీ అవ్వలేదు. సో డాక్టర్స్ 3 మంత్స్ బ్యాక్ డిశ్చార్జ్ చేసినప్పటికీ కూడా తన ఇంట్లో ఉండి తన యోగక్షేమాలు, ట్రీట్మెంట్ ఇవన్నీ జరుగుతున్నా కూడా తను కొంచెం కూడా నార్మల్ కాలేదు. తను ఎప్పుడు నార్మల్ స్టేజ్కి వస్తాడు అనేది డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. కానీ మెరుగైన వైద్యం అయితే శ్రీతేజ్కి చాలా అవసరం. రిహాబిలేషన్ సెంటర్కి పంపించాలి, కొన్ని థెరపీస్ తనకి ఇవ్వాలి అని కూడా చెప్పారట. సో దానికి మళ్ళీ అల్లు అర్జున్ గారు స్పందించి, అలాగే ప్రొడ్యూసర్ గారు స్పందించి కొంత అమౌంట్ 6 మంత్స్ వరకు ట్రీట్మెంట్ తనకు ఉండేలాగా హెల్ప్ చేస్తున్నారు. అంతకుముందు 2 కోట్ల వరకు హెల్ప్ చేసి అది అకౌంట్లో వేసి దానికి వస్తున్న అమౌంట్ని వాళ్ళు హాస్పిటల్ ప్లస్ కొన్ని అవసరాలు తీర్చుకునే విధంగా వాళ్ళు హెల్ప్ చేశారు. కానీ పోయిన తల్లిని, తన జీవితాన్ని తిరిగి తీసుకురాలేకపోయారు. శ్రీతేజ్ పరిస్థితి 2 రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో ద్వారా నేను చూస్తే నిజంగా చాలా బాధ అనిపించిందండి. తను అస్సలు నార్మల్ కాలేదు. ఒక పసిబిడ్డ మనస్ బేబీ కంటే కూడా దారుణంగా శ్రీతేజ్ పరిస్థితి ఉంది. వాళ్ళ నాన్నగారికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఎంతో సహనంగా, ఓర్పుగా, భార్యని కోల్పోయాక కూడా తన కన్నబిడ్డ ఈరోజు రేపు ఎప్పుడో సంవత్సరానికో లేదా 10 సంవత్సరాలకో తను నార్మల్ అవుతాడనే ఒక్క చిన్న ఆశతో తను ఎదురు చూస్తూ ఉన్నాడు. సో నిజంగా శ్రీతేజ్ లాగా ఎవ్వరూ కాకూడదండి. మీరు మీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరి కోసమైతే ప్రీమియర్ షోస్కి వెళ్ళాలి, ఫ్యాన్స్ అని మేము అదే రోజు సినిమా చూడాలనుకుని వేలు ఖర్చు పెట్టి మీరు సినిమాలకు వెళుతున్నారో వారికి మీరు కేవలం అభిమాని మాత్రమే. ఏ సినిమా హీరో అయినా కూడా మీరు కేవలం అభిమాని మాత్రమే వాళ్ళకి. కానీ మీ ఫ్యామిలీకి మీరు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఫాదర్ స్టేజ్లోనో లేక ఒక కొడుకు స్థానంలోనో ఒక భర్త స్థానంలోనో ఉండుంటారు. ఆ స్థానానికి గౌరవించి మీరు ఎవరి కోసం ఉన్నారు, ఎవరి కోసం ఉండాలి, ఎవరు మీ ఫ్యామిలీ అనేది గుర్తుపెట్టుకొని వారి కోసం జీవించండి. వినోదం ఉండకూడదు అని నేను అనట్లేదు, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. సో అవి అర్థం చేసుకొని మీరు ఈరోజు చూసినా, రేపు చూసినా, ఎల్లుండి చూసినా, 10 రోజుల తర్వాత చూసినా కూడా అదే సినిమా, అదే స్టోరీ, అదే పాటలు, అవే ఫైట్స్, అవే డైలాగ్స్. సో దానికోసం మీరు గొడవలు పడిపోయి పిల్లల్ని, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి. శ్రీతేజ్ ఘటన చాలామందికి గుణపాఠమైందని అనుకుంటున్నాను. చాలామంది చేంజెస్ వచ్చాయి చాలామందికి కూడా. ఇంకొంతమంది అలా అంటే యంగ్స్టర్స్ కూడా వెళుతూ ఉన్నారు. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు. అలాంటి అవకాశాలు మనం ఇవ్వకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అంతే చాలు. శ్రీతేజ్ చాలా త్వరగా కోలుకోవాలని, తను పెద్ద అయిన